లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఇద్దరు ముక్కు ముఖం తెలియని వాహనదారులు. ఒకరు బైక్ పై వెళ్తుంటే మరొకరు లారీ నడుపుతూ సైడ్ ఇవ్వమని హారన్ కొట్టి ఓవర్టేక్ చేసి వెళ్లిపోయాడు. చెవులు పగిలిపోయేలా ఉన్న ఆ సౌండ్ కు బైక్ పై ఉన్న వ్యక్తికి పట్టరాని కోపం తెచ్చింది. లారీని వెంబడించాడు. కొద్ది దూరం వెళ్ళాక అడ్డగించాడు. లారీకి బైక్ ను అడ్డం పెట్టి వాగ్వాదానికి దిగాడు. ఇద్దరూ ఆవేశంతో ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో దారుణం చోటు చేసుకుంది. ఒకరి ప్రాణాలు గాల్లో కలిశాయి. ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. వారి మధ్య పాత పగలేం లేవు. ఒకరినొకరు ముందన్నడూ చూసుకుందీ లేదు. క్షణికావేశం ఖరీదు నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. తన ద్విచక్ర వాహనాన్ని అధిగమించేందుకు ఓ లారీ డ్రైవర్ చేసిన ప్రయత్నం అతనిలో పట్టరాని కోపం తెప్పించింది. చివరకు తను వెళ్లాల్సిన ఊరును దాటి లారీ డ్రైవర్ను వెంబడించి పట్టుకునేదాకా మనసు కుదుటపడలేదు. హారన్ అంతగా కొడతావా అంటూ డ్రైవర్ను నిలదీశాడు. దీంతో ఆవేశంలో విచక్షణ కోల్పోయిన లారీ డ్రైవర్ ద్విచక్ర వాహనదారుణ్ణి దారుణంగా తన వాహనంతో ఢీకొట్టి ఈడ్చుకుంటూ వెళ్లి ప్రాణాలు తీశాడు. ఖమ్మం జిల్లా మధిర మండలం కృష్ణాపురం వద్ద సోమయ్య అనే ద్విచక్ర వాహనదారుణ్ణి లారీతో తొక్కించి హతమార్చిన విషయంలో పలు విషయాలు వెల్లడించారు పోలీసులు. తేదీ 11 నవంబర్ 24 నాడు AP 39 T0979 అనే నెంబర్ గల లారీ నాగాపూర్ నుండి పప్పులోడు తోటి విజయవాడ వెళ్తున్న క్రమంలో 12వ తారీఖు నాడు వైరా వైపు నుండి మదురకు వచ్చే క్రమంలో మార్గం మధ్యలో ఎవరైతే మృతుడు సోమయ్య ఉన్నాడో ఆ సోమయ్య ఆ లారీ ఎమ్మటి వచ్చే క్రమంలో ఏదో తగినట్టుగా లారీ సైకిల్ మోటార్ తగినట్టుగా అనిపించినప్పుడు సోమయ్య లారీ డ్రైవర్ని అడగటానికి అతన్ని వెంబడించుకుంటూ వస్తాడు. ఈ పాలన దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఒకసారి ఆ లారీని ఆపడానికి ప్రయత్నం చేస్తాడు. అది చేసిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మన కృష్ణాపురం దగ్గర రాగానే లారీకి తన యొక్క మోటార్ సైకిల్ని అడ్డంగానే పెట్టేసి లారీని ఆపడం జరుగుతుంది. ఆ లారీని ఆపిన తర్వాత లారీ డ్రైవర్ మరియు క్లీనర్ లారీ డ్రైవర్ ఎవరైతే రామశెట్టి దుర్గారావు అలాగే పిమిలి మల్లారెడ్డి ఇద్దరు వ్యక్తులు కూడా ఆ లారీ నుంచి దిగి స్వామయ్యతోటి మాట్లాడటం, ఆ మాట్లాడే క్రమంలో వాగ్వాదం జరగడం జరిగినది. కల్లూరు మండలం ఎర్రబోయినపల్లికి చెందిన కొలికపూడి సోమయ్య ఖమ్మంలో స్పీచ్ థెరపిస్టుగా పనిచేస్తున్నాడు. బోనకల్లు మండలం రాపల్లిలో మంగళవారం సాయంత్రం తన బంధువుల ఇంట్లో జరుగుతున్న వేడుకకు హాజరయ్యేందుకు బయలుదేరాడు. వైరా మండలం పాలడుగు గ్రామ శివారులో వెనుక వస్తున్న లారీ డ్రైవర్ రామిశెట్టి దుర్గారావు ఇతని బైక్ను ఓవర్టేక్ చేసేందుకు 2-3 సార్లు హారన్ కొట్టాడు. దీంతో సోమయ్య తన వాహనం ఆపి అతనితో వాగ్వాదానికి దిగాడు. లారీ డ్రైవర్ క్షమాపణ చెప్పి ముందుకెళుతున్న క్రమంలో మళ్లీ సోమయ్య అతన్ని వెంబడించాడు. బంధువుల ఊరు రాపల్లి వెళ్లకుండా లారీని అనుసరిస్తూ మధిర మండలం కృష్ణాపురం గ్రామంలో డ్రైవర్ను అడ్డుకున్నాడు. ఈ క్రమంలో అక్కడ ఉన్న దుకాణదారులు చూస్తుండగా ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కొంతమంది ప్రత్యక్ష సాక్షులు కూడా అక్కడికి వచ్చేసి వాళ్ళకి సర్ది చెప్పడం జరుగుతుంది. అయినా కానీ అక్కడ ఉన్నవాళ్ళు తినకుండా ఉండగా వాళ్ళు అక్కడి నుంచి సాక్షులు వెళ్ళిపోయిన తర్వాత ఈ లారీ డ్రైవరు లారీలోకి ఎక్కించేసి క్లీనర్ కూడా ఇద్దరు బండిలో కూర్చొని ఉండగా ఈ సోమయ్య ఎదురుగా నిలబడి ఉంటాడు. ఆ ఎదురుగా నిలబడిన క్రమంలో క్లీనరు మనము పోనీ ఏం కదా అని అంతే అడ్డపడ్డాడు. అవసరం తప్పించుకొని పోదాం పోనీ అనగానే లారీ డ్రైవరు బండిని ముందుకు కదిలించగా సోమయ్య లారీ కనబడి చనిపోవడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు నేరస్తుల్ని పట్టుకోవడం జరిగింది. వారి స్టేట్మెంట్ ఆధారంగా ఈరోజు ఆ లారీని సీజ్ చేసి కోర్టులో ప్రవేశపెడుతుంది. తన బైక్ను అడ్డుగా పెట్టి నిల్చున్న సోమయ్యను లారీ డ్రైవర్ ఢీకొట్టి 10 మీటర్లు ఈడ్చుకుంటూ వెళ్లిపోయాడు.
ఈ ఘటనలో సోమయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసు సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. లారీ డ్రైవర్ పరారీలో ఉండగా వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. పేద కుటుంబానికి చెందిన సోమయ్యకు భార్య, 2 పిల్లలున్నారు. సిఐ మధు ఆధ్వర్యంలో గ్రామీణ ఎస్ఐ లక్ష్మీ భార్గవి ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనా క్షణికావేశం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. రోడ్డుపై వెళ్లేటప్పుడు హారన్ సౌండ్ ద్వారా ఎంత ఇబ్బందవుతుందో డ్రైవర్లు గమనించాలి. అదేవిధంగా ఎదుటి వ్యక్తిని రెచ్చగొడితే పర్యవసానాలు ఎలా ఉంటాయో ఎవరికీ తెలియదు కదా. For more videos like this, subscribe Big TV channel.